అస్మద్గురుభ్యో నమః. భగవద్గీత ఒక విశిష్టమైన గ్రంథం. ఇది మహాభారతంలో శ్రీకృష్ణునికి అర్జునునికి మధ్యన జరిగిన సంవాదముగా చెప్పబడింది. భగవద్గీతను ఉపనిషత్తు అని, యోగశాస్త్రం అని, బ్రహ్మ విద్య అని చెప్పడం జరిగింది. భగవద్గీత ఒక పాలకుండ వంటిది. ఉపనిషత్తులని ఆవులు కాగా, అర్జునుడు దొడు కాగా, గోపాలనందుడైన కృష్ణుడు విదికిన అమృతమే భగవద్గీత. దీనిలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక అధ్యాయాన్ని యోగం అనే పేరుతో చెప్పారు. యోగం అంటే కలియుగ ఉన్నత స్థితి పొందటం. అజ్ఞాన స్థితిలో దేహంతోనూ దుఃఖంతో కర్మతోనూ కలియుగం. ఇది అజ్ఞానం అని తెలుసుకున్నాక తనను తాను నియమించుకొని విజ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో కలియుగం నేను మానవుని కాను, బ్రహ్మము కంటే వేరుగాను తెలిసినప్పుడు బ్రహ్మంతోనే కలియుగ. ఒక గ్రంథంగా భగవద్గీత సంస్కృతంలో రాయబడింది. దీనిలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అవి మొదటిది అర్జున విషాద యోగం, రెండవది సాంఖ్యయోగం, మూడవది కర్మయోగం, నాలుగవది జ్ఞానయోగం, ఐదవది కర్మ సన్యాస యోగం, ఆరవది ఆత్మ సంయమ యోగం, ఏడవది జ్ఞాన విజ్ఞాన యోగం, ఎనిమిదవది అక్షర పరబ్రహ్మ యోగం, తొమ్మిదవది రాజవిద్యా రాజగురు యోగం, 10వది విభూతి యోగం, 11 విశ్వరూప సందర్శన యోగం, 12వది భక్తి యోగం, 13 క్షేత్రజ్ఞ భాగ యోగం, 14వది గుణత్రయ భాగ యోగం, 15వది పురుషోత్తమ ప్రాప్తి యోగం, 16 దైవ సంభూతి యోగం, 17వది సిద్ధాత్రయ భాగ యోగం, 18 మోక్ష సన్యాస యోగం. భగవద్గీత ప్రతి అధ్యాయంలోనూ శ్లోకాలు వివరాలని ఈ క్రింద పట్టికలో చూడవచ్చు. మనం అధ్యాయ సంఖ్య 1 పేరు అర్జున విషాదయోగం, శ్లోకాల సంఖ్య 47. రెండో అధ్యాయం సాంఖ్యయోగం, పేరు 72 శ్లోకాలు. మూడో అధ్యాయం కర్మయోగము 43 శ్లోకాలు. నాలుగో అధ్యాయం జ్ఞానయోగం 42 శ్లోకాలు. ఐదో అధ్యాయం కర్మ సన్యాసయోగం 29. ఆరో అధ్యాయం ఆత్మ సంయమ యోగం 47 శ్లోకాలు. 7 సంఖ్య అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం 30 శ్లోకాలు. 8 అక్షర పరబ్రహ్మ యోగం 28 శ్లోకాలు. 9వ సంఖ్య అధ్యాయం సంఖ్య 9 రాజవిద్య రాజగుహ్య యోగం 34 శ్లోకాలు. 10వది విభూతి యోగం 42 శ్లోకాలు. 11 విశ్వరూప సందర్శ యోగం 55 శ్లోకాలు. 12 భక్తి యోగం 20 శ్లోకాలు. 13 క్షేత్రజ్ఞ భాగ యోగం 34 శ్లోకాలు. 14 గుణత్రయ భాగ యోగం 27 శ్లోకాలు. 15 పురుషోత్తమ ప్రాప్తి యోగం 20 శ్లోకాలు. 16 దైవాసుర సంపత్తి భాగ యోగం 24 శ్లోకాలు. 17 సిద్ధాత్రయ భాగ యోగం 28 శ్లోకాలు. 18 మోక్ష సన్యాస యోగం 77 శ్లోకాలు. మొత్తం శ్లోకం భగవద్గీత శ్లోకాలు 719. మొదటి 6 అధ్యాయాలు కర్మ షట్కమని, తర్వాత 6 అధ్యాయాలు జ్ఞాన షట్కమని, తర్వాత 6 అధ్యాయాలు భక్తి షట్కం అని ఒక పరంపరగా పిలవటం జరిగింది. ప్రపంచ నాగరికుల ఆధారం వంటి పుస్తకాల్లో ఒకటిగా భగవద్గీతకు స్వామి వివేకానంద వంటి వారు కూడా గుర్తింపు ఇచ్చారు. భారతీయ వేదాంత శాస్త్ర ప్రకారం ప్రస్థానత్రయమైన 3 రకాల గ్రంథ రూపాల్లో భగవద్గీత ఒకటి. మిగిలిన 2 ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఆది శంకరాచార్యులు, శ్రీమద్ రామానుజాచార్యులు, మధ్వాచార్యులు అనే ఆచారత్రయం భగవద్గీతకి అద్వైతపరమైన, విశిష్టాద్వైతపరమైన, ద్వైతపరమైన వ్యాఖ్యానం చేయడం జరిగింది. దేహమును, కర్మను, వ్యవహార జ్ఞానము ఖండించి బ్రహ్మజ్ఞానమును, బ్రహ్మవిభూతిని ప్రతిపాదించడం వల్ల భగవద్గీతను భగవద్గీతను బ్రహ్మ విద్యగా చెప్పబడింది. ప్రసాద స్థితి నుండి ఒక అధిగమనాన్ని ప్రతిపాదించడం వల్ల భగవద్గీత యోగశాస్త్రంగా చెప్పబడింది. కేవలం జ్ఞానాన్ని ఒక సంభాషణగా వివరించడం వల్ల ఇది ఉపనిషత్తుగా పొందింది. దేహం, కర్మ, దుఃఖం అనే ఒక త్రిపుటిని దాటి బ్రహ్మం, ఇభం, ఆనందంతో కూడా త్రిపుటిని చేరడానికి భగవద్గీత ఒక చక్కని మార్గాన్ని మానవ జాతికి అందించింది. స్వస్తి. జై శ్రీరామ్.